ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. Very reassuring message. मय्येव मनाधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. मयि నాయందే ఆత్మయందే పరమాత్మయందే మనః ఆధత్స్వ మనస్సును లగ్నము చేయుము. సకల విక్షేపాలతో ఆటలాడుకుంటున్నటువంటి మనస్సును ఒక్క దాని మీదే లగ్నం చెయ్యి. మయ్యేవ మనాధత్స్వ మనస్సును ఆత్మయందే సంలగ్నము చేయుము. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి నాయందే ఏవా ఇక్కడ కూడా తెచ్చుకోవాలి. ఏవా అన్నది ఆ ఏవా ప్రతిసారి రిపీట్ చేసుకోవాలి. నాయందే బుద్ధిం యువర్ డిస్క్రిమినేటివ్ కెపాసిటీ ఎబిలిటీ ఏదైతే ఉందో దానిని నివేశయ నిమగ్నమనర్చుము. అత ఊర్ధ్వం దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. అటు పిమ్మట there is nothing else you need to do. There is no kritva, there is no karma, there is no dravya, there is no waiting. మయ్యేవా నాయందే నివసిష్యసి స్థిరంగా ఉంటావు, అక్కడే ఉంటావు, ఆత్మయే అయి ఉంటావు. అతః ఈ విషయంలో న సంశయ ఇందు ఏమాత్రము సంశయము లేదు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మనస్సును సకల బాహ్యేంద్రియముల విషయముల నుండి వెనక్కు మరలించి బాహ్యేంద్రియ ఉపసంహృత కరణః ఒక్క ఆత్మయందే నిలిపి ఉంచడం.
మనసు కన్నా ఇంకొక ఫ్యాకల్టీ ఉంది, బుద్ధి. అదేం చేస్తుంది? ఏదైనా ఒక నిశ్చయ జ్ఞానం కలిగిస్తుంది. ఆ నిశ్చయ జ్ఞానం కూడా ఆత్మయే నేను, నేనే ఆత్మ, నేను స్వరూపాత్మ తప్ప వేరేది కాదు అనేటటువంటి నిశ్చయంతో నిలిచి ఉండుము. అత ఊర్ధ్వం, మోర్ దెన్ దిస్, ఏమీ చెయ్యక్కర్లేదు. మయేవ నివసిష్యతి, నివసిష్యసి, నాయందే స్థిరంగా ఉంటావు. దీంట్లో ఏదైనా డౌట్ ఉందా సార్? నో. న సంశయ. ఆలోచించవలసిన, సందేహించవలసిన, ఎవరినో అడుగుతానండి మా పక్కింటి అమ్మగారిని లేదా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతా, ఎక్కడా అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. మయ్యేవ మనాథత్స్వ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం న సంశయః. మయి విశ్వరూపే ఆత్మని, విశ్వరూపుడైనటువంటి ఆత్మతత్వం నందు మనః సంకల్ప వికల్పనాత్మకం ఆధత్స్వ స్థాపయ. ఇలా చేస్తే ఎలా ఉంటుందండి? అల్లాకా పుణ్యక్షేత్రం దగ్గరికి వెళితే ఎలా ఉంటుందండి? వెళ్ళి కొబ్బరికాయలు కొడితే ఎలా ఉంటుందండి? లేకపోతే మరొకటి ఏదో చేస్తే ఎలా ఉంటుందండి? లేకపోతే అష్టాంగ యోగం చేస్తే ఎలా ఉంటుందండి? క్రియాయోగం చేస్తే ఎలా ఉంటుంది? నో క్వశ్చన్. డోంట్ హ్యావ్ సో మెనీ సంకల్పాస్. దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ యూ రిక్వైర్ టు నో. కీప్ యువర్ మైండ్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ది ఆత్మ. మయ్యేవ అధ్యవసాయం కుర్వీతిం బుద్ధిం ఆదత్స్వ నివేశయ. ఆ విధముగా నిశ్చయము చేసినటువంటి బుద్ధిని గట్టిగా నాయందే నిలుపుము, ప్రవేశపెట్టుము, ఉంచుము. నాయందే అంటే ఆత్మయందే. తతః తే కిం స్యాత్, వాళ్ళకి ఏమవుతుంది అప్పుడు? అటువంటి వాళ్లకు ఏమవుతుంది? నివసిష్యసి మయ్యేవ, నివత్స్యసి, నివసిష్యసి, నివత్స్యసి, నిశ్చయేన మదాత్మనా మయి నివాసం కరిష్యసి. నివసిష్యసి అంటే నివత్స్యసి అని ఇచ్చారు భాష్యం. నిశ్చయేన, వసిష్యసి అంటే చాలు, నిశ్చయేన వసిష్యసి. ఎలాగా? మదాత్మన, నా ఆత్మస్వరూపమువై, మయి నాయందు, ఆత్మస్వరూపముందు నివాసం కరిష్యసి, నా స్వరూపముగానే అంటే స్వరూపాత్మగానే ఉంటావు, సాయుధ్యాన్ని పొందుతావు. అతః ఊర్ధ్వం అంటే ఈయనేం రాశారు? ఇంతకంటే అనుకుంటా. శరీరపాతాత్ ఊర్ధ్వం అంటే ఒకవేళ శరీరం పడిపోయిన తరువాత కూడా న సంశయ, ఏ సంశయము చేయనక్కరలేదు. అత్ర సంశయ న కర్తవ్య. సంశయం అయ్యో అవుతుందా అవదా, ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉంటే ఆత్మ భావాన్ని పొందుతానా లేదా అనే సంశయమే లేదు. ఇంకా వేరే మార్గాలు లేవు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మయ్యేవ మనాధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ, తత ఊర్ధ్వం
न संशयः। నివసిష్యసి మయ్యేవా, నాలోనే ఉంటున్నావు, నాలోనే ఉంటావు. నాలోనే అంటే ఆత్మలోనే, పరమాత్మలోనే. అత ఊర్ధ్వం, ఇంతకంటే నా సంశయ, వేరేది సంశయించవలసిన పని లేదు, ఏమాత్రము సందేహము లేదు. బ్యూటిఫుల్ నిధిధ్యాసన శ్లోకం. మాటి మాటికి అదే భావం. మయ్యేవ మనాధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ, అత ఊర్ధ్వం న సంశయః. ఇదం సర్వం యదయమాత్మా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అనేకమైన సందేహాలు, సంకల్ప వికల్పాలు, విక్షేపాలు, నానాత్వాలు, వాటితో సతమతమవుతున్న నీ మనస్సును గట్టిగా నాయందు నిలుపుము. నిరంతర నిధిధ్యాసన చేయుము. ఈ అతఊర్ధ్వం అనేటటువంటి దానిని రెండు మూడు చోట్ల వాడుకోవచ్చు. ముందు శ్లోకానికి కంటిన్యూషన్గా అత ఊర్ధ్వం చెప్పిన దానికంటే వేరు పైన ఇది అని బోధన. అక్కడ పట్టుకుంటే అత ఊర్ధ్వం అయ్యేవ మన ఆతత్వ నై బుద్ధిం నివేశయ, నివశిష్యసి మయ్యేవ న సంశయ. లేకపోతే మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, మయ్యేవ మనాథత్వ అత ఊర్ధ్వం మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ న సంశయః. లేకపోతే మయ్యేవ మనాథత్వ మయి బుద్ధిం నివేశయ, అత ఊర్ధ్వం నివసిష్యసి మయ్యేవ న సంశయః. మూడో ప్లేస్. నాలుగో ప్లేస్ శ్లోకంలో ఉన్న ప్లేసే. మయ్యేవ మనాథత్వ మయి బుద్ధిం నివేశయ, నివసిష్యసి మయ్యేవ న సంశయః అత ఊర్ధ్వం. There is no doubt of beyond this. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రాణాయామము, ఆత్మభావము, మౌనము.
అహమస్మి. అహమస్మి. మనసును మయ్యేవ మనాధత్స. Very simple to state, but very complex to live that. Then here are prescribed certain sadhanas or steps through which one can keep the mind away from the plurality, concentrated on the unity. What are they? Adveshta sarvabhutanam मैत्रः करुण एव च నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖక్షేమీ. ఈ లిస్టులో ఏ ఒక్కదాన్ని గట్టిగా పాటించినా కూడా మయ్యేవ మనాధత్స్వ అయిపోతుంది. ఆ లిస్టు తెలుసుకోవడం ఎందుకు? చాలా బాగుందండి ఈ లిస్టు. బాగా చెప్పారండి గీతలో. 16 ఇచ్చారండి. అది కూడా లెక్క కూడా తెలుసు. ఆయన పాటిస్తున్నావా? అబ్బాయి ఒకటి పాటించాను. మరి పాటించకపోతే ఏమిటో? పాటించకు, మాని. మృత్యుసమృత్యుమాప్నోతి ఏ ఇహ నానేవ పశ్యతి. తిరుగు రంగుల రాట్నం మీద అలా తిరుగుతూనే ఉంటావు. ఉత్పత్తి ప్రళయం, ఉత్పత్తి ప్రళయం, ఉత్పత్తి ప్రళయం. ఆ మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖక్షమీ. ఓ చకారాన్ని వేశారు వ్యాస తాతయ్య. అంటే ప్రతిదానికి చ చ కలుపుకో. అద్వేష్ట సర్వభూతానాం చ మైత్రః కరుణ ఏవ చ నిర్మమో చ నిరహంకారः చ సమదుఃఖ సుఖ క్షమీ చ. ఆల్ ఆర్ సాధనలు, కారణములు, ఇన్స్ట్రుమెంట్స్ టు కీప్ ద మైండ్ ఆన్ ద నాన్ డ్యూయల్ ఆత్మ. అద్వేష్ట సర్వభూతానాం సకల ప్రాణుల యందు ఏ విధమైనటువంటి ద్వేషభావము లేనివాడు. నా ద్వేష్ట ఆత్మనః దుఃఖహేతుం అపి న కించిద్వేష్టి. అంటే తనకు దుఃఖానికి కారణమైనప్పటికీ ఏ ప్రాణి అయినా ఆ ప్రాణిని కూడా ద్వేషించడు. అయ్యవాడు నాకు ఇలా చేశారండి, నీకేం చేయలేరు, నీకేం చేయరు కూడా. ఎందుకు? నువ్వు ఆత్మతత్వము కనుక. అద్వేష్ట సర్వభూతానాం. వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. అద్వేష్ట సర్వభూతానాం న ద్వేష్ట ఆత్మనః దుఃఖహేతుమపి న కించిద్వేష్టి సర్వభూతాని ఆత్మత్వేన హి పశ్యతి. ఏ ప్రాణినైనా ఆత్మగానే చూస్తారు. సర్వం బ్రహ్మమయం. రే రే మైత్రః మిత్రభావో మైత్రీ మిత్రతయా వర్తతే ఇది మైత్రః. మిత్రభావముతో ప్రవర్తిల్లువాడు మైత్రుడు. అదే మైత్రః. కరుణ ఏవ చ. ఫస్ట్ నో నెగటివిటీ, అద్వేష్ట, అది సరిపడదు. నెక్స్ట్ పాజిటివిటీ,
అందరి పట్ల మైత్రి, అది సరిపడదు. ఇంకా కరుణతో ఉండాలి ఆ మైత్రి. కరుణ కృపా దుఃఖితేషు దయా తద్వాన్ కరుణ. కరుణుడు కృపగలవాడు. కృప అంటే కష్టాల్లో ఉన్నవారి యందు దయ కలవాడు. సర్వభూతా అభయప్రదః, సకల ప్రాణులకు నా వలన ఏ భయము లేదని హామీ ఇచ్చేటటువంటి సర్వసంగ పరిత్యాగి అని అర్థం. సన్యాసి ఇత్యర్థ అని రాశారు. నిర్మమః, దేని యందైనను ఇంక్లూడింగ్ హిస్ బాడీ నాది అనే భావన లేనివాడు. ప్రయత్నించి చూడండి, ఒక గంట సేపు, ఎక్కువసేపు అక్కర్లే, 1 అవర్ నాది అనే భావన లేకుండా చూడడం. నిర్మమః మమ ప్రత్యయవర్జితః, నిరహంకారః నిర్గత అహం ప్రత్యయః. నిరహంకారుడు అంటే దేహాదుల యందు నేనే అనే అభిమానము లేనివాడు. సమదుఃఖ సుఖః, సమ దుఃఖ సుఖుడు అంటే ఎవరికైతే దుఃఖము, ద్వేషము, సుఖము, ఆసక్తి కలిగించదో అటువంటి వాడు. సమే దుఃఖ సుఖే ద్వేషరాగయోః అప్రవర్తకే యస్య సః సమదుఃఖ సుఖః. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. ముందు చేశాం నిధిధ్యాసనం. ఇవన్నీ కూడా ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. అంటే ప్రతిదీ ఇలా ఉండవలసిన క్వాలిటీ చూపిస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఒక మాట ఉండిపోయింది మరి, క్షమీ, క్షమవాన్, సహనము కలవాడు, తితిక్ష, ఓరిమి, సహనము. వాట్ ఈస్ తితిక్ష? వివేక చూడమనే డెఫినేషన్. సహనం అప్రతీకార పూర్వకం, అంటే ప్రతీకారము చేయడానికి శక్తి ఉన్నా కూడా ఓర్చుకోవడం. తిట్టినా కొట్టినా కూడా ఏ వికారము లేనివాడు. లైఫ్ లెసన్స్ అండి ఇవన్నీ. బట్ సరిపోదు ఈ శ్లోకం, కవరాసగా వస్తాయి రేపటి నుంచి. రేపు 14, 15, ఆ రోజు తర్వాత 16, 17, ఆ తర్వాత 18, 19, వరుసగా 3 రోజులు. ఇవాళ ఫస్ట్ స్టార్ట్ అయింది. 7 శ్లోకాలు, ఒక్కొక్క దాంట్లో 4, 5, 6 పెట్టారు. ఎందుకు? మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి.
అసంశయం మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తా సంగవర్జితః నిర్వైరిः సర్వభూతేషు యస మామేతి పాండవ మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. దెన్ హౌ టు స్టార్ట్? వాట్ ఈస్ ద వే? గోల్ చెప్పేశారు, మరి మార్గం తెలియాలి కదా. మార్గం ఏమిటి? చేసేస్తానండి ఈ పూజలు ఆ కర్మలు, ఓకే చేసుకో, నో ప్రాబ్లం. బట్ ఆల్ దోస్ whatever rituals or upasanas we do, whatever archanas we do, whatever archamurtis or devata murtis we worship and adore, with these qualities they have to be accomplished. The means is very important as the goal. Adveshta sarvabhutanam maitrah karuna eva cha निर्ममो निरहंकारः समदुःख सुख क्षमी. अहमस्मि, 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 अहमस्मि. సర్వభూతానాం సకల ప్రాణులయందు అద్వేష్టా ద్వేషభావము కలిగి ఉండడు. మైత్రః చ స్వార్థరహితమైన ప్రేమను కలిగి ఉంటాడు. కరుణః హేతురహిత దయాళువు. నిర్మమః మమతారహితుడు. నిరహంకారః అహంకారవర్జితుడు. సమదుఃఖ సుఖః సుఖ దుఃఖములందు సమభావము కలిగి ఉన్నవాడు. క్షమీ అంటే ప్రత్యు ప్రత్యుపకృతి, లేకపోతే ప్రతీకారం చేయడానికి సమర్థత ఉన్నా కూడా ఆకృష్ట అపి అభిహతో అపి అవిక్రియ ఏవ ఆస్తే అటువంటి క్షమి అన్నారు. అహమస్మి, అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి. ఓం 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 ఓం. స్వస్తి.